10th క్లాస్ చాప్టర్ 3లో 3 ఎక్సైజ్లో సెకండ్ ప్రాబ్లం చూద్దాం మనం. సాల్వ్ 2x + 3y = 11 and 2x - 4y = -24 and hence find the value of m for which y = mx + 3. మొదట వాడిచ్చిన మొదటి ఈక్వేషన్ 1 అని అనుకున్నాము. తర్వాత వాడిచ్చిన రెండో ఈక్వేషన్ 2 అని అనుకున్నాము. తర్వాత ఈక్వేషన్ 1 నుంచి 3yని LHS నుంచి RHS సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే మనకు 2x = 11 - 3y వస్తుంది. తర్వాత ఈ 2ను LHS నుంచి RHS సైడ్ పంపిస్తే x = 11 - 3y/2 వస్తుంది. దీన్ని మనం ఈక్వేషన్ 3 అని అనుకుంటాం. తర్వాత ఈ x = 11 - 3y/2ను ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ 2 వచ్చి మనకేంది 2x - 4y = -24. కాబట్టి 2 × x బదులు 11 - 3y/2 సబ్స్టిట్యూట్ చేస్తాం. -4y = -24. ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు మనకు 11 - 3y - 4y = -24 వస్తుంది. ఈ -3y -4y కలిసి -7y అవుతుంది. అప్పుడు మనకి ఈక్వేషన్ వచ్చి 11 - 7y = -24 వస్తుంది. దీంట్లో -7yని LHS నుంచి RHS సైడు -24ను RHS నుంచి LHS సైడు ట్రాన్స్పోర్ట్ చేస్తే మనకు 11 + 24 = 7y వస్తుంది. 11 + 24 వచ్చి 35 అవుతుంది. = 7y. దాన్ని మనం రివర్స్లో రాసుకుంటే 7y = 35 అని రాసుకోవచ్చు. అప్పుడు ఈ 7 LHS నుంచి RHS సైడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తే y = 35/7 వస్తుంది. క్యాన్సిలేషన్ 7 1 జా 7 5 జా అంటే y వాల్యూ వచ్చి 5 వస్తుంది. ఈ y వాల్యూను ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ 3 వచ్చి x = 11 - 3y/2 కాబట్టి x = 11 - 3 × y బదులు వచ్చి 5 సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు మనకు 11 - 3 × 5 వచ్చి 15 వస్తుంది. 11 - 15 అంటే -4 వస్తుంది /2. క్యాన్సిల్ చేస్తే 2 1 జా 2 2 జా -2/1 అంటే x వాల్యూ వచ్చి -2 వస్తుంది. కాబట్టి మనకు వచ్చిన వాల్యూస్ వచ్చి x = -2, y = 5. దీన్ని ఈక్వేషన్ y = mx + 3లో సబ్స్టిట్యూట్ చేస్తే y అంటే 5 m × x అంటే -2 + 3. అప్పుడు మనం దీన్ని y = -2m + 3గా రాసుకోవచ్చు. -2mను RHS నుంచి LHS సైడు 5ను LHS నుంచి RHS సైడు ట్రాన్స్పోర్ట్ చేస్తే మనకు 2m = 3 - 5 వస్తుంది. అంటే 2m = 3 - 5 అంటే మనకు -2 వస్తుంది. 2ను LHS నుంచి RHS సైడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తే m = -2/2 వస్తుంది. దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే m = -1 వస్తుంది. ఇది సొల్యూషన్. ఈ ప్రాబ్లంను మీరు ట్రై చేయండి. సాల్వ్ 4x - 3y = 6 and 3x + 4y = 19 and hence find the value of m for which y = mx - 7.